నమస్కారం ప్రజలారా. మన చెవిరెడ్డన్న ఏ విధంగా చేసినాడు, ఏ విధంగా ఆయన లెక్కర్ స్కాములు చేసినాడు ఏందనేది నేను గతం నుంచి చెప్తానే ఉండా. ఓకే, కానీ మనం పార్టీ ఓడిపోతే మనకు జింబాబ్వేలో అదేవిధంగా ఆఫ్రికా లాంటి దేశాల్లో మనం అయితే ఖచ్చితంగా వ్యాపారాలు చేస్తాం. జింబాబ్వేలో మన వాళ్ళు ఆల్రెడీ కీలక సమావేశాలు జరుపుతున్నారని నేను గత సంవత్సరం ముందు నుంచే చెప్పిన. మీరు కావాలంటే నా వీడియోలు ఫాలో అయ్యేట్టుగా ఉంటే మీకు అర్థమవుతుంది. జింబాబ్వే అని ప్రతి ఒక్కసారి ఒక 10 వీడియోల్లో ఒక వీడియో జింబాబ్వే గురించే చేసే ఉండిన రోజులు ఉన్నాయి. అదే జింబాబ్వేలోనే కీలక నేతలందరూ కూడా అక్కడ సమావేశమైనారు. ఈరోజు వచ్చినటువంటి కథనం ఏందిరా అంటే, ఆంధ్రజ్యోతిలో అధికారం కోసం అడ్డగోలు సొమ్ము అంటే అధికారం మళ్ళా మనకు రావాలా, మనకు అధికారంలో మనమే ఉండాలని అడ్డగోలుగా సొమ్ము చేశారు. ఏంది కథ అనేది ఒకసారి మనం చూద్దాం. మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే. మద్యం ముడుపులు ఏదైతే వచ్చున్నదో ఆ మద్యం ముడుపులన్నింటినీ కూడా ఎక్కువ ఓట్లు కొనేదానికే ఉపయోగించినారు. అదేవిధంగా చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ. వైసీపీ ఎంపీలు ఎవరుంటారు, ఎమ్మెల్యేలు ఎవరుంటారో వాళ్ళందరికీ నిధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాడించే పోయినాయని తెలుస్తా ఉన్నది. 3,500 కోట్ల స్కామ్లో మరో కుంభకోణం తేల్చిన సిట్టు. ఏసీబీ కోర్టు 3వ ఛార్జ్షీట్ దాఖలాలు. వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్ర పైన విచారణ. కమిషన్లు మార్చుకోవడానికే చెవిరెడ్డి డొల్ల కంపెనీలు. ఆ డొల్ల కంపెనీల్లో ఇంటి ఎదురుగా ఓడు, ఇంటి పక్కనోడు, బంధువులు, డ్రైవర్లు, బినామీలు వీళ్ళే కదా ఉండేది, ఇంకేం కొత్తగా ఏమి లేరు. ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లో పెట్టుబడులకు యత్నం చెప్పినా నేను. ఆఫ్రికా పోతారు, జింబాబ్వే పోతారు, ఇక్కడ పేద దేశాలు ఉంటాయి, ఆ దేశాలకు పోయి మనోళ్ళు పెట్టుబడి పెట్టేదానికి ముందుకుంటారు, మనోళ్ళు పెట్టుబడులు పెడతారు అని నేను గతంలో చెప్పిన. బ్రహ్మాండంగా మీకు అర్థం కూడా అయింటుంది. జింబాబ్వేలో కీలక నిందితుల భేటీ. జింబాబ్వేలో కీలక నేతల భేటీ. ఎందుకు కీలక నిందితుల భేటీ? ఎందుకని? జింబాబ్వేకి డబ్బు బ్రహ్మాండంగా పోయింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి సంపాదించిన డబ్బులు జింబాబ్వేనే, చెవిరెడ్డి సంపాదించిన డబ్బులు జింబాబ్వేనే. వీళ్ళందరూ జింబాబ్వేకి వీళ్ళు బాగున్నా వీళ్ళకి సంబంధించినటువంటి పాలేరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జింబాబ్వేలో అయితే భేటీ అయినారు. జింబాబ్వేనే దేనికి ఎంచుకున్నారు, దేనికైతే ఎంచుకోవాల్సి వచ్చింది. నేను గతం నుంచే చెప్తానే ఉన్నా, మా పార్టీ అంతా జింబాబ్వే అవుతుంది, మొత్తం జింబాబ్వే అని. జింబాబ్వేకి పోయినారు వీళ్ళంతా. ఎవడమ్మా మొగుడు సొమ్ము ఏడ నుంచి జోబిల్లోంచి తెచ్చేసినారు వీళ్ళు, ఏడ రాళ్ళు కొట్టి కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బు ఇదంతా ఏంది కథ, వ్యవహారం ఏంది? చూసే లావాదేవీలు, ఆస్తులు, సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ వినతి. మోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని కన్నా ఖచ్చితంగా వీళ్ళు కన్నా సిట్కి కన్నా ఇచ్చినారంటే బ్రహ్మాండంగా కస్టడీలో ప్రతి ఒక్కటి బయటకు వచ్చాయి. ఈయన చూడైనా నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఇవిడేమో మొగుడు సొమ్మయాదే ప్రజల్ని అదేవిధంగా ఎవరైతే రోజువారీ కూలీలు ఉంటారో రోజువారీ కూలీల రక్తం అది. ఆ డబ్బుని మనం ఓట్లు కొనుగోలుకు, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలో మైనింగ్లకు అక్కడ మనం పెట్టుబడులు పెట్టేదానికి యాడ్ నుంచి వచ్చింది డబ్బులంతా. ఖచ్చితంగా ఇది తప్పు కాదు, మామూలు తప్పు కాదు ఇది. వీళ్ళని ఏమి చేసినా కూడా దేవుడు క్షమించడు. వీళ్ళు ఎంత ప్రాధాన్యపడినా క్షమించేది ఉండదు. మోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొని లోపల కస్టడీకి కన్నా ఇచ్చినారంటే, సిటీ కస్టడీకి కన్నా ఇచ్చినారు అంటే కన్నా కస్టడీలో ఖచ్చితంగా భూ అక్రమాల కానించి, మద్యం కుంభకోణాల కానించి, దైవ దర్శనాలు అమ్ముకున్న కానించి A to Z చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి అనుచరులు చేసినటువంటి దందాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వేలో ఏం చేశారు, సౌత్ ఆఫ్రికాలో ఏం చేశారు, ఆఫ్రికాలో ఏం చేశారు, దుబాయ్లో పెట్టుబడులు ఆడబెట్టారు, ఏంది వ్యవహారం అంతా అనేది కూడా బయటకు వచ్చాది. మరి కొంతమంది ఏమంటున్నారంటే థాయిలాండ్ దీంట్లో కూడా మనం పెట్టుబడులు అయితే పెట్టున్నారు మనోళ్ళు అని చెప్పి నాకు ఒక మనిషి రాత్రి కల్లో చెప్పడం జరిగింది. మరి థాయిలాండ్లో ఏం పెట్టుబడులు పెట్టినారు, ఆడేమన్నా టూరిజం డెవలప్మెంట్ చేద్దామని ఏమన్నా మన రోజా ఏమన్నా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంటే డెవలప్ చేసినారు, అది వేరే విషయం. డెవలప్ అయిపోయి ఏమన్నా ఆడికి పోయి ఏమన్నా డెవలప్ చేస్తున్నారా ఏందనేది కూడా రకరకాలైనటువంటి అనుమానాలు. ఏది ఏమైనప్పటికీ మనకు బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలకు కళ్ళ కట్టిట్టు కనపడతా ఉన్నది మద్యం స్కాము కనపడతా ఉన్నది.
ఆ మద్యంలో ఎంతమంది పోయినారు కనపడుతున్నది, ఆ ఊళ్ళో ఆరోగ్యాలు ఏ విధంగా ఉన్నాయి కనపడుతున్నాయి, ఆ డబ్బులు ఏమి చేసినారో తెలుస్తా ఉన్నది, ప్రతి ఒక్కటి తెలుస్తున్నాయి కదా. ఇడేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు, ఏమి కప్పిపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మోహిత్ రెడ్డి కస్టడీలో ఏమి సమాధానం చెప్తాడో. మరి మా తండ్రి చేసినటువంటి గొప్ప పనులు ఏం చెప్తాడా, లేకంటే రమేష్ నాయుడు పేరు చెప్తాడా, లేకంటే సజ్జల గారి పేరు చెప్తాడా, లేకంటే జగన్ అన్నయ్య పేరు చెప్తాడా అనేది కూడా రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జింబాబ్వేలో మా పార్టీ, మా వైసీపీ పార్టీ నాయకులు చేసినటువంటి పని ఏమనుకుంటున్నారు, మీ మైండ్లో ఏమున్నది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.